మన ముకుంద జ్యువెలర్స్ వారి నూతన బ్రాంచ్ ఈ నెల 28న వైజాగ్ లో ఘనంగా ప్రారంభం. ఓపెనింగ్ సందర్భంగా అన్ని జ్యువెలరీల VA పై ఫ్లాట్ 10% తగ్గింపు. నో మేకింగ్ చార్జెస్. ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల ప్రభావం భారత్ స్టాక్ మార్కెట్ని కుదిపేస్తోంది. భారత ఆర్థిక వ్యవస్థ మీద ఈ ప్రభావం ఏ విధంగా ఉండే అవకాశం ఉంది, ఏంటి అని తెలుసుకుందాము. మనతో పాటు ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ ఉన్నారు సాయి నాగేందర్ గారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాము. నమస్తే సార్. సార్, చూస్తున్నాము ఇరాన్ మీద ఇజ్రాయెల్, అమెరికా దాడులు అనేవి కొనసాగుతూనే ఉన్నాయి. వీటి ప్రభావం ప్రధానంగా స్టాక్ మార్కెట్ని విచ్ఛిన్నం చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో ప్రపంచంలో ఎక్కడ యుద్ధం జరిగినా కూడా ఖచ్చితంగా అన్ని దేశాల మీద ఇంపాక్ట్ ఉంటుందండి. అండ్ మన మీద కూడా, ఎందుకంటే మన పక్కనే యుద్ధం జరుగుతుంది కాబట్టి దాని ఇంపాక్ట్ ఇవాళ స్టాక్ మార్కెట్స్ మీద కూడా చాలా ఎక్కువగానే చూసాం. నిఫ్టీ దాదాపు 350 పాయింట్స్ దాకా నష్టపోయింది. సెన్సెక్స్లో కూడా ఆల్మోస్ట్ ఒక 1200 పాయింట్స్ దాకా వీక్నెస్ అయితే చూసాం. సో ఈ లెక్కన దాదాపు ఒక 5.5 to 6 lakh crores ఆఫ్ మార్కెట్ క్యాపిటలైజేషన్ అయితే ఇవాళ హరించుకుపోయి ఉంటుంది నోషనల్ లాస్ ప్రకారంగా చూస్తే. మనం ఎప్పుడైనా ఎక్కడ యుద్ధం జరిగినా కూడా, యుద్ధ వాతావరణం ఎక్కడున్నా సరే అనిశ్చితి అనేది ఖచ్చితంగా మార్కెట్స్ తీసుకుంటాయి. అంటే మార్కెట్స్ ఎప్పుడు ఒక అంబిగ్విటీని ఎప్పుడు ఇష్టపడవు మార్కెట్స్. అంటే ఏదో ఒక క్లారిటీ రావాల్సిన అవసరం ఉంటుంది. అండ్ దీనికి తోడు ఇరాన్ కూడా మళ్ళీ తిరిగి రిటాలియేట్ చేయడానికి సిద్ధమవుతుంది యుఎస్ మీద అన్న వార్తలు అయితే మనం చూస్తున్నాం. ఎందుకంటే ఆ రెండు దేశాలు కొట్టుకుంటే మనకేంటి అన్నది అనుకోవచ్చు. కాకపోతే ఏంటంటే మనం క్రూడ్ మేజర్గా మనకు 90% పైగా క్రూడ్ అంతా కూడా మనం దిగుమతి చేసుకుంటాం. అండ్ అక్కడి నుంచి మనకు క్రూడ్ కూడా ఆల్మోస్ట్ ఒక 30% దాకా వస్తుంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమాత్రం ఇరాన్ మీద అండ్ మేజర్ చమురు రిజర్వ్స్ మీద క్యాపిటల్ అయిన వన్ ఆఫ్ ది క్యాపిటల్స్గా చెప్పుకుని ఇరాన్ మీద యుఎస్ దాడులు చేయడం వల్ల క్రూడ్ ధరలు ఇవాళ ఆల్మోస్ట్ ఇంటర్నేషనల్ మార్కెట్స్లో 8% దాకా పెరిగాయి. ఒకవేళ ఈ క్రూడ్ ఇలాగే కనుక పెరుగుతూ అండ్ ఒక $100 మార్కెట్ని కనుక హిట్ అవుతాయి, అంటే చాలా కాలం పాటు $60 దగ్గర ఇంటర్నేషనల్ మార్కెట్లో బ్రెంట్ క్రూడ్ ట్రేడ్ అవుతూ వచ్చింది. అది ఇప్పుడు ఆల్మోస్ట్ $74-75 దగ్గర దాకా వెళ్ళడం అయితే చూస్తున్నాం. అంటే ఆల్మోస్ట్ డబుల్ అయిపోయింది గత కొద్ది కాలం చూస్తే, అంటే కరోనా టైం నుంచి చూస్తే. బట్ ఈ మధ్యకాలంలో 20-30% దాకా పెరిగింది. ఈ క్రూడ్ పెరగడం వల్ల మన ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. ఇంపోర్ట్ బిల్ పెరిగితే మనం డెఫిసిట్ పెరుగుతుంది, రూపీ వీక్ అవుతుంది. ఇప్పటికే ఇవాళ 92 దాకా వెళ్ళడం అయితే చూసాం. రూపీ వీక్ అవుతుంది. అండ్ రూపీ వీక్ అవుతే ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, ఇంట్రెస్ట్ రేట్ పెరుగుతాయి. ఇవన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అవుతుందండి. ఓవరాల్గా ఇది ఇప్పటికి బ్రేక్ పడకపోతే, ఈ యుద్ధం కనుక ఇప్పుడు ఆగకపోతే మాత్రం ఖచ్చితంగా మనం భారతదేశం మీద కూడా ఇంపాక్ట్ అయితే చాలా తీవ్రంగానే ఉంటుంది. సరే, అయితే చాలామంది స్టాక్ మార్కెట్లలో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా రీటైల్ ఇన్వెస్టర్లు ఈ సమయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటారు? సో ఇలాంటివి ఒక మంచి ఆపర్చునిటీ అవుతాయండి మార్కెట్స్కి. కాకపోతే ఏంటంటే ఒకేసారి డబ్బులు కమిట్ చేయకుండా ఒక స్టాగర్డ్ మేనర్లో ఇన్వెస్ట్ చేసుకునేందుకు ఇలాంటి ఆపర్చునిటీస్ మనం క్యాష్ చేసుకోవచ్చు. ఎందుకంటే గత కొద్ది రోజుల నుంచి FIIs అంటే ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మన మార్కెట్స్లో సెల్ చేస్తూనే ఉన్నారు బికాస్ ఆఫ్ వేరియస్ ఫ్యాక్టర్స్. అంటే ఆల్రెడీ మనకు 2025 నుంచే కొన్ని నెగిటివ్ ఫ్యాక్టర్స్ మార్కెట్ని ఇబ్బందులు పెడుతూ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఇంటర్నేషనల్ ఫ్యాక్టర్ని కూడా మార్కెట్స్ని కొద్దిగా ఇబ్బంది పెడుతుంది. కాకపోతే మనకు కొన్ని పాజిటివ్ పాయింట్స్ ఏంటంటే GST వసూళ్లు, మన ఫిబ్రవరి వచ్చిన GST వసూళ్లు దాదాపు 1,90,000 కోట్ల రూపాయలు ఫిబ్రవరి నెలలో వచ్చాయి. అండ్ వరుసగా 5వ నెలలో కూడా ప్యాసింజర్ వెహికల్ సేల్స్ రికార్డ్ స్థాయిలో ఉంది. అండ్ కొద్ది గొప్ప మనకి నెంబర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, GDP పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చిన నెంబర్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఇవన్నీ కూడా పాజిటివ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంటే పూర్తిగా నెగిటివ్ ఫ్యాక్టర్స్, ఇంటర్నేషనల్ మార్కెట్స్ ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద ఎక్కువగా ఉంటుంది. ఇంకా అసలు మనకు మార్కెట్స్ సర్వనాశనం అయిపోతాయని అనుకునే భయం అయితే లేదు. ఎక్స్టర్నల్ రిస్క్ అయితే ఉంది. బట్ అట్ ది సేమ్ టైం డొమెస్టిక్గా కూడా మన ఫ్యాక్టర్స్, మన స్ట్రెంగ్స్ మనకు ఉన్నాయి. సో అందువల్ల ఇలాంటి ఆపర్చునిటీస్ ఏదైనా వస్తే మార్కెట్స్లో ఒక అట్లీస్ట్ అంటే కొన్ని సెక్టార్స్ మాత్రం పిక్ చేసుకోవచ్చు అండి. అంటే ఇండియన్ కన్జంప్షన్ బేస్ చేసుకున్న సెక్టార్స్ లైక్ FMCG కానివ్వండి, లేదంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, లేదా రైల్వే రిలేటెడ్ థీమ్స్ కానివ్వండి, ఇలాంటి సెక్టార్స్ వైపు మనం ఫోకస్ చేసుకున్నట్టయితే సో రీటైలర్స్కి ఒక మంచి ఆపర్చునిటీ ఇలాంటి కరెక్షన్స్ లేదా క్రాష్లు వచ్చినప్పుడు. సో యుద్ధ వాతావరణం ఇదే విధంగా కొనసాగితే భారత స్టాక్ మార్కెట్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అంటారు భవిష్యత్తులో? సో మనం యుక్రెయిన్ యుద్ధం చూస్తున్నాం, దాదాపు 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది. బట్ ఒక స్టేజ్ వరకు, అంటే 1.5 year స్టేజ్ వరకు కూడా దాన్ని చాలా సీరియస్గా తీసుకున్నాయి మార్కెట్స్. ఇప్పుడు పెద్దగా పట్టించుకోవట్లేదు. కాకపోతే ఏంటంటే ఆ రెండు దేశాలు కొట్టుకోవడం వల్ల కొద్దిగా క్రూడ్ ప్రైజెస్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. కానీ బట్ ఇరాన్ మీద దాడులు జరిగినప్పుడు మాత్రం దాని ఇంపాక్ట్ చాలా తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ని మనం మేజర్గా అక్కడి నుంచి వచ్చే ఒక సంధి ద్వారా మనకు వస్తూ ఉంటుంది. కాబట్టి ఒకవేళ ఈ సినారియో కనుక ఎక్కువ కాలం ఇంపాక్ట్ అవుతే మనకు అక్కడి నుంచి వచ్చే చమురు నిల్వలు కూడా, ఆ రూట్ నుంచి వచ్చే చమురు నిల్వలు కూడా ఆగే ప్రమాదం ఉంటుంది.
మన దగ్గర ఉన్న స్ట్రాటజిక్ రిజర్వ్స్ మనం కొన్ని నెలల పాటు పెట్టుకుంటాం. అది కనుక ఫినిష్ అవుతే మళ్ళీ పెట్రోల్ డీజిల్ కొరత కూడా రావచ్చు. కాబట్టి అంత ప్యానిక్ అవుతుందని అయితే నేను అనుకోవట్లేదు ప్రస్తుతానికి. బట్ మనం కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇవాళ ఉదయమే పొద్దున్నుంచి అందరూ ప్రధానమంత్రి నేపథ్యంలో మినిస్టర్స్ కానీ సెక్రటరీలు కానీ అందరూ భేటీ అయ్యి దీన్ని ఎలా ఒకవేళ ఇది ప్యానిక్నెస్ క్రియేట్ అవుతే మనం ఏ విధంగా దీన్ని అడ్రస్ చేయాలన్న సిచ్యుయేషన్ని హ్యాండిల్ చేస్తూనే ఉన్నారు. అండ్ ఇంకొకటి మెయిన్ దుబాయ్ అండి. అంటే ఇంతవరకు దుబాయ్ అనేది వన్ ఆఫ్ ది సేఫెస్ట్ కంట్రీస్గా ఒకటిగా చెప్పుకున్నాము. బట్ దుబాయ్ మీద కూడా నిన్న ఒక క్షిపణి దాడి, అది దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అనుకోవచ్చు కానీ బట్ దుబాయ్ రియల్ ఎస్టేట్ మీద కూడా చాలా ఇంపాక్ట్ ఉంది. ఇప్పుడు దుబాయ్ ఆర్థిక వ్యవస్థ మీద కూడా చాలా ప్రమాదం ఉండేట్టు కనిపిస్తుంది. అంటే వరల్డ్ ఓవర్ ప్రపంచంలో ప్రతి ఒక్కరు కూడా దుబాయ్లో ఒక ఫ్లాట్ ఉండాలి, దుబాయ్లోకి ఇన్వెస్ట్మెంట్ చేయాలని అనుకుంటున్న వాళ్ళు నిన్న జరిగిన ఒక దాడి నేపథ్యంలో దుబాయ్ రియల్ ఎస్టేట్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పటికే మనకేంటంటే ఈ యాంథ్రోపిక్ ఎఫెక్ట్ కానివ్వండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నేపథ్యంలో ఎస్పెషల్లీ మన ఇండియన్ ఐటీ మార్కెట్ మీద చాలా తీవ్రమైన నెగిటివ్ ఉంది. అలాంటి ఈ సిచ్యుయేషన్లో ఇది కూడా ఒకటి యాడ్ అవుతే అంటే యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్ అన్నట్టు ఇంకొక నెగిటివ్ అయితే అవుతుంది. బట్ మరీ అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం లేదు. కొద్దిగా క్యాష్ ఉంటే అంటే ఈ టైంలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ 30-35% దాకా మన దగ్గర 100 రూపాయలు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేసుకునేందుకు రైట్ టైం అవుతుంది ఇలాంటి ఆపర్చునిటీస్ అండి. సార్, ఒకవైపు యుద్ధ వాతావరణం కొనసాగుతూనే ఉంది, మరోవైపు అమెరికా టారిఫ్లను విధిస్తూనే ఉంది. ఈ టారిఫ్ల ప్రభావం అనేది ఏ రంగాల మీద ఎక్కువగా ప్రభావితం చూపే అవకాశం ఉంది అంటారు? సో టారిఫ్స్ మొన్న సుప్రీంకోర్టు కొట్టేసిన తర్వాత అక్కడ యుఎస్లో ఆయన 15% టారిఫ్స్ అయితే విధించారు అక్రాస్ ద కంట్రీ. అంటే అక్రాస్ ద కంట్రీస్, డిఫరెంట్ కంట్రీస్ మనం కూడా ఆ 15% టారిఫ్లోకి ఉన్నాము. కాకపోతే ఏంటంటే స్టిల్ మన వాళ్ళతో వర్క్ చేస్తూనే ఉన్నారు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి ఆ టారిఫ్స్ని ఏ విధంగా సబ్సిడైజ్ చేయాలన్న ఉద్దేశంతో ప్రస్తుతానికి ఏంటంటే అది అంత ఇమీడియట్ ఇంపాక్ట్ ఉండకపోవచ్చు అండి. ఎందుకంటే మళ్ళీ డొనాల్డ్ ట్రంప్ తీసుకునే నిర్ణయం ఈ యుద్ధం అయిపోయిన తర్వాత ఆయన కాన్సన్ట్రేషన్ అంతా ఇప్పుడు ఇరాన్ మీద ఉంది. వన్స్ ఆయన సెటిల్ డౌన్ అయిన తర్వాత ఈ టారిఫ్స్ విషయంలో ఎలాంటి డెసిషన్ తీసుకుంటారు అనేది, ఆ డెసిషన్ తీసుకున్న తర్వాత మన స్పెసిఫిక్ సెక్టార్స్ మీద ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందనేది మనం ఆలోచించవచ్చండి. అయితే ఎక్కడో యుద్ధం జరుగుతుంది మనకేంటిలే అని చాలామంది అనుకుంటూ ఉంటారు, కానీ సామాన్య ప్రజల మీద కూడా ఈ ప్రభావం అనేది ఉంటుంది. ముఖ్యంగా భారతదేశంలో ఉన్నటువంటి ప్రజల మీద కూడా ఉంటుంది. ఎందుకంటే డీజిల్, పెట్రోల్ రేట్లు కూడా ఈ సందర్భంగా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ క్రూడ్ ఆయిల్ లేదంటే ఈ చమురు నిల్వలు వీటన్నింటి ప్రభావం అనేది సామాన్యుల మీద ఏ విధంగా పడొచ్చు అంటారు? ఖచ్చితంగా అండి. అంటే ఎక్కడో ఇరాన్లో యుద్ధం జరుగుతుంది మనకేముందిలే అని అనుకునే పరిస్థితి ఈ రోజుల్లో లేదు. ఏంటంటే గ్లోబలైజేషన్ పూర్తిగా వచ్చేసిన తర్వాత ఎక్కడ ఏది జరిగినా కూడా దాని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్, రిపుల్ ఎఫెక్ట్ అంటాం. అంటే సముద్రంలో ఎక్కడో చిన్న జరిగినా కూడా దాని అలలు తీరానికి చేరినప్పుడు ఫోర్స్గా ఉంటాయి. అక్కడే అదే సినారియోలో అక్కడ ఏదో జరిగినా కూడా దాని ఎఫెక్ట్ మన మార్కెట్స్ మీద కూడా ఉంటుంది. నాట్ ఓన్లీ మార్కెట్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎకానమీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏంటంటే రూపీ తన విలువ కోల్పోతుంది వెన్ కంపేర్డ్ విత్ డాలర్. మనం అంతా కూడా ఇంటర్నేషనల్ మార్కెట్స్ నుంచి క్రూడ్ దిగుమతి చేసుకుంటాం కాబట్టి మనం ఒకప్పుడు 90 రూపాయలు పెట్టి ఒక డాలర్ కొంటే ఇప్పుడు 92 రూపాయలు పెట్టి ఒక డాలర్ కొనాలి. సో అక్కడే మనకు ఇంపోర్ట్ బిల్ పెరుగుతుంది. అండ్ దానికితో ఏంటంటే మనం ఇరాన్కి దాదాపు $1.5 బిలియన్ మేర ఎక్స్పోర్ట్స్ అంటే రైస్ కానివ్వండి, ఫార్మా, ఇంజనీరింగ్ ఉత్పత్తులు మనం ఎగుమతి చేస్తుంటాం అక్కడికి. సో ఆ బిజినెస్ కొద్ది గొప్ప ఇంపాక్ట్ అవుతుంది మనకి. అండ్ క్రూడ్ మనం దిగుమతి చేసుకున్నప్పుడు క్రూడ్ రేట్లు కనుక పెరిగినట్టయితే ఇక్కడి నుంచి అంటే $70 నుంచి $90 $100 పెరిగితే మరింత క్రూడ్ బిల్ పెట్టాల్సి ఉంటుంది. ట్రేడ్ డెఫిసిట్ పెరుగుతుంది. డెఫిసిట్ పెరిగితే ఇన్ఫ్లేషన్ మీద, రూపీ మీద, దాని ఇంట్రెస్ట్ రేట్స్ మీద, ప్రతి దాని మీద అక్రాస్. ఎందుకంటే ఒక క్రూడ్ పెరిగింది, ఆ పెట్రోల్ ధరలు ఇక్కడి నుంచి 10% పెరిగాయంటే, డీజిల్ ధరలు పెరిగాయంటే ఆటోమేటిక్గా ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరుగుతుంది. ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ పెరిగితే వెజిటబుల్స్ కాస్ట్ కానివ్వండి, మిగిలిన నిత్యావసర వస్తువుల కాస్ట్లన్నీ పెరుగుతాయి. దాని ద్వారా ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది. ఇన్ఫ్లేషన్ పెరిగితే ఇంట్రెస్ట్ రేట్స్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పెంచక తప్పని పరిస్థితి. ఇలా ఈ డామినో ఎఫెక్ట్, ఈ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ అందరి మీద ఉంటుంది. కాబట్టి ఎక్కడో జరిగితే మన మీద ఏం ప్రభావం ఉండకపోవచ్చులే అన్న థాట్ ప్రాసెస్ లేదు. ఎంతో కొంత మన నెలవారీ బడ్జెట్, మన ఇంటి బడ్జెట్లో కూడా మార్పు అయితే ఉంటుందండి. సో బంగారం, వెండి ధరల్లో కూడా భారీగా హెచ్చు తగ్గులను చూస్తున్నాము. నిన్న మొన్నటి నుంచి కూడా క్రమక్రమంగా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. సో బంగారం, వెండి మార్కెట్ అనేది ఏ విధంగా ఉండొచ్చు అంటారు? సో ఖచ్చితంగా అండి, ఇలాంటి సినారియోలో మనం మొన్న వరకు చూసాం గోల్డ్ అండ్ సిల్వర్కి ఇక ఒక పాస్ తీసుకోవచ్చేమో ధరలు ఇక్కడి నుంచి అని చెప్పి. బట్ అనూహ్యంగా ఈ యుద్ధం జరిగిన తరుణంలో మళ్ళీ ఇంటర్నేషనల్ మార్కెట్లో అటు గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ బాగా పెరుగుతున్నాయి. సో రీసెంట్గా మనం చూస్తే సిల్వర్ మళ్ళీ $92 $92 పర్ రౌండ్స్ వెళ్ళడం కూడా చూస్తున్నాం మనం. సో మళ్ళీ ఆ 4 lakh rupees మార్క్ దాకా సిల్వర్ వెళ్ళేట్టు కనిపిస్తుంది అనిశ్చితి కొనసాగితే. బట్ సిల్వర్ కంటే గోల్డ్ ఎక్కువగా ఇక్కడి నుంచి పెరగవచ్చు. ఎందుకంటే ఇలాంటి అనిశ్చిత వాతావరణం ఉన్నప్పుడు
చాలా పెద్ద కంపెనీస్ కానివ్వండి, హెడ్జ్ ఫండ్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్లో పెద్ద ఇన్వెస్టర్స్ అందరూ కూడా గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్స్ తమ కొనసాగించడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తారు. అందువల్ల గోల్డ్ ఇవాళ కూడా ఒక 2% పెరిగింది. ఇక్కడ నుంచి కూడా గోల్డ్ మరింతగా పెరిగే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి మనకి అటు ఇంటర్నేషనల్ మార్కెట్లో. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పెరిగినప్పుడు ఇంకోటి ఏంటంటే నెగిటివ్ ఫ్యాక్టర్, 2 ఫ్యాక్టర్స్. ఒకటి ఇంటర్నేషనల్ మార్కెట్లో ఔన్స్ ధర పెరుగుతుంది, దేశీయంగా రూపాయి విలువ పతనం అవుతుంది. సో 2 ఫ్యాక్టర్స్ కారణంగా గోల్డ్ అండ్ సిల్వర్ రేట్స్ ఇక్కడ మరీ పెరిగే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయండి ఈ టైంలో. సో ఓవరాల్గా ఇన్వెస్టర్లకు ఏం చెప్పాలి అనుకుంటున్నారు? సో రీటైల్ ఇన్వెస్టర్స్ అంటే మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి, ఈక్విటీ మార్కెట్స్లో ఇన్వెస్ట్ చేసే వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఇలాంటి ఏదైనా బ్లాక్ స్వాన్ ఈవెంట్స్, ఇలాంటి అనూహ్యమైన పరిణామాలు వస్తే దీన్ని యూటిలైజ్ చేసుకోండి. కొద్ది గొప్ప ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు మీకు డైరెక్ట్గా స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ అంటే ఇన్ సెన్స్ అంత ఎక్స్పర్టీజ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్ పిక్ చేసుకోండి, లేదా ఈటీఎఫ్స్ పిక్ చేసుకోండి. గోల్డ్ అండ్ సిల్వర్ ఈటీఎఫ్స్లో మీ పెట్టుబడులు ఖచ్చితంగా కొనసాగించండి మరికొద్ది కాలం పాటు. ఎందుకంటే ఇలాంటి అనిశ్చిత వాతావరణం మరికొద్ది కాలం పాటు కొనసాగే అవకాశం ఉంది. ఇప్పటివరకు ఏంటంటే అటు చైనా, రష్యా పెద్దగా రియాక్ట్ అయితే అవ్వలేదు ఇరాన్ దాడుల నేపథ్యంలో. వాళ్ళు కూడా ఏమన్నా మళ్ళీ చేతులు కలుపుతారు. ఎందుకంటే ఇరాన్ నుంచి దిగుమతి చేసుకునే చమురులో చైనా కూడా ఎక్కువ ఫ్యాక్టర్ ఉంది మనకి. సో ఒకవేళ చైనా కూడా ఏదైనా రియాక్ట్ అవుతుందా, రష్యా ఏమైనా రియాక్ట్ అవుతుందా, మళ్ళీ ప్రపంచ యుద్ధానికి దారితీస్తుందా, ఇవన్నీ ఏంటంటే చాలా ఇఫ్స్ అండ్ బట్స్ ఉన్నాయి. సో ఇలాంటి టైంలో గోల్డ్ అండ్ సిల్వర్ ఖచ్చితంగా పెరుగుతాయి. సో అందువల్ల గోల్డ్ అండ్ సిల్వర్లో ఎంతో కొంత మీరు ఇన్వెస్ట్మెంట్స్ అయితే కొనసాగించండి. మీకు మార్కెట్స్లో ఎక్స్పర్టైజ్ లేకపోతే మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయండి. ఇలాంటి ఆపర్చునిటీస్ ఏదైనా వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేసే ప్రయత్నం చేయండి, కానీ డబ్బులు విత్డ్రా చేసుకోవాలి మాత్రం ఆలోచించకండి. సో ప్రస్తుతం ఇరాన్పై ఇజ్రాయెల్, అమెరికా దాడుల నేపథ్యంలో భారత్ స్టాక్ మార్కెట్ మీద కూడా ఇది తీవ్ర ప్రభావితం చూపిస్తుందని చెప్పుకోవచ్చు. అయితే రీటైల్ ఇన్వెస్టర్స్ ఎవరైతే ఉన్నారో వారు బంగారం, వెండి మీద ఇన్వెస్ట్ చేయడం మంచిదని, గోల్డ్, సిల్వర్ ఈటీఎఫ్లను తీసుకోవడం మంచిదని, విత్డ్రా చేసుకోవడం కాకుండా బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయి కాబట్టి ఆ ప్రకారంగా ఇన్వెస్ట్ చేయాలని కూడా మనకి ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ అయితే సూచిస్తున్నారు. అయితే దీంతో పాటుగా క్రూడ్ ఆయిల్ దిగుమతులు అనేవి ప్రస్తుతం తగ్గుముఖం పట్టే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఇరాన్ నుంచి మనకు సముద్ర మార్గం గుండా నుంచి కూడా భారత్కి ఈ చమురు అనేది వస్తూ ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వీటి ధరలు పెరిగేటువంటి ప్రభావం కూడా ఉందని, మొత్తంగా ఈ యుద్ధ వాతావరణ పరిస్థితులు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయని చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ రాజుతో అంజుమ, బిగ్ టీవీ, హైదరాబాద్.